ఒకడు ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఒక చోటకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది. పాత ఇల్లు ఎప్పుడుదో ఉంది. సో, ఆ ఇంటిని తను అద్దెకు తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇంటిని మనం ఎంతవరకు మార్చగలం? కొంతవరకే మార్చగలం. అంతే తప్ప మెజర్‌మెంట్స్ అయి మనం మార్చలేంగా, పునాదులు మార్చలేంగా. మహా అయితే ఆ వాల్స్ అటు ఇటు మార్చగలం. పైకప్పు తీసి విస్తారంగా చేసుకోగలం తప్ప మనం పూర్తిగా కావాల్సినట్టు కట్టుకోలేం. సో, ఈ రెండో వాడు అదే ఆలోచించి మనకి నచ్చినట్టు పూర్తిగా అద్భుతంగా కట్టాలంటే ఒక ఫ్రెష్‌గా కడితేనే బావుంటది ఇల్లు అని ఆలోచించి ఒక ఖాళీ స్థలాన్ని దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి ఆ స్థలం యజమానితో మాట్లాడాడు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటా. ఈ స్థలం వాల్యూ కంటే అదనపుగానే విలువ నీకిస్తాను. దీని నుంచి నీకు నాకు ఇద్దరికీ ఆదాయం వచ్చేలా చేస్తాను అని అన్నాడు. దీనికి నమ్మకం ఏంటి అని ఆ స్థలం యజమాని అడిగితే, మనం ఒప్పందం చేసుకుందాం. ఆ స్థలాన్ని బ్యాంకోడికి చూపించి, ఇదిగో ఇక్కడ నేను ఇల్లు కడతాను. నాకు లోన్ కావాలని చెప్పి లోన్ తీసుకొని, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి, తనకు నచ్చినట్టుగా, తనకి కావాల్సినట్టుగా అద్భుతంగా ఒక 4 అంతస్తులో బిల్డింగ్ కట్టి, ఒక అంతస్తునేమో ఆ రైతు ఎవరైతే భూమి యజమాని ఉన్నాడో ఆ యజమానికిచ్చి, ఒక అంతస్తులో తను ఉండి, మిగిలిన 2 కూడా రెంట్‌కిచ్చాడు. వేరే వేరే సంస్థలకు రెంట్‌కిచ్చాడు. రావడం ద్వారా దాని నుంచి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయంతో బ్యాంకు లోన్ తీరుస్తున్నాడు. అంటే తన చేతి రూపాయి కూడా పడలా. అక్కడ ఒక అద్భుతమైన ఇల్లు వచ్చేసింది. స్థలం ఇచ్చినోడికి న్యాయం జరిగింది. ప్లస్ కొత్తగా సంపద కూడా సృష్టి జరిగింది. సో, ఇప్పుడు మావిగన్ వర్సెస్ విజన్ ఇదే కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు మావిగన్ ఫస్ట్ మనం చెప్పుకున్నది. ఆల్రెడీ ఉన్నది కదా, నగరాలు ఉన్నాయి కదా, పట్టణాలు ఉన్నాయి కదా, రోడ్లు ఉన్నాయి కదా, ఇల్లు ఉన్నాయి కదా, బిల్డింగ్లు ఉన్నాయి కదా. సో, అందుకని మనం దీన్నే సర్దుబాటు చేసుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆయన ఆలోచన అక్కడికే పరిమితం. అంతకుమించి ఆయన ఆలోచన చేయలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని విజనరీ అని ఎందుకు అంటారు? ఆలోచనలోనే ఆవిష్కరణలు ఉంటాయి. సో, అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక రాజధాని నగర నిర్మాణం కోసం 33,000 ఎకరాలు రూపాయి కూడా ఖర్చు లేకుండా తీసుకోగలిగారు. సో, అది ఒక ఆవిష్కరణ కదా, ఒక కొత్త ప్రయత్నం కదా. అలా తీసుకున్న భూములను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి, వాళ్ళ చేత అక్కడ బిల్డింగ్లు కట్టించి, ఆ వచ్చిన డబ్బులతో తను కొంత మౌలిక సదుపాయాలు కట్టి, తను బిల్డింగ్లు కట్టి, దానిలో 24% డెవలప్ చేసి భూములు ఇచ్చిన రైతులకు ఇస్తున్నారంటే, ఇక్కడ ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయా? సో, ఉన్న నగరాల్లోనే మనం కొంత రిపేర్లు చేసుకొని అదే మన రాజధానిగా ఉందాం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు లేదు, కొత్తగా నగరాన్ని నిర్మించడం ఒక అరుదైన అవకాశం. కొత్తగా మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు, భావి అవసరాలకు తగ్గట్టు కట్టుకోవచ్చు. కాబట్టి మనకు దొరికిన అవకాశాన్ని వాడుకుందాం. అందుకే కొన్ని పల్లెలను కలిపి ఒక అద్భుతమైన నగరంగా మారుద్దాం. భవిష్యత్తులో ఒక 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత ఇది రాష్ట్రానికి వెన్నెముకగా ఉంటది. దీని అప్పులు ఇదే తీర్చుకుంటది అనేది చంద్రబాబు గారి ఆలోచన. సో, మీరు ఆలోచించండి. విజన్ గొప్పదా? మావిగన్ గొప్పదా? ఆ మెజర్‌మెంట్స్ మార్చలేం. ఎందుకంటే పునాదుల నుంచి మళ్ళీ లేపాలి. అప్పుడు ఏం చేయాలి? ఉన్న ఇంటిని పూర్తిగా నిర్మూలించి, పూర్తిగా లేకుండా చేసి మొదటి నుంచి కట్టాలి. అది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఆల్రెడీ నగరం నిర్మితం అయిపోయింది. రోడ్లున్నాయి, హైవేలున్నాయి, పోర్ట్ ఉంది. కాబట్టి అక్కడే ఉందామంటారు. ఇక్కడ చంద్రబాబు గారు ఏమంటారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగన్ అంటే సెక్రటేరియట్. ఇంత అద్భుతమైన సెక్రటేరియట్ వస్తదా? ఇంత అద్భుతమైన హైకోర్ట్ వస్తదా? ఇంత అద్భుతమైన ఐకానిక్ టవర్స్ వస్తాయా? ఇంత అద్భుతమైన క్వాంటమ్ బిల్డింగ్లు వస్తాయా? ఇంత అద్భుతమైన ఈ ఎన్ఆర్టీ టవర్స్ వస్తాయా? ఇంత అద్భుతమైన సిఆర్డీఏ బిల్డింగ్ వస్తా? పోనీ ఇప్పుడు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి బొమ్మలుగానే ఉండొచ్చు. ఒక 3 ఏళ్ల తర్వాత ప్రపంచ స్థాయి బిల్డింగ్లే కదా అవి, భవనాలే కదా, అద్భుతమైన కట్టడాలే కదా, చూడడానికి బాగుంటాయి కదా. సో, ఆలోచించాలి. ఏది విజన్, ఏది మావిగన్. మావిగన్‌కి, విజన్‌కి తేడా ఏంటనేది ఆలోచించాలి.